నమస్తే ఆల్. ఈరోజు నా బర్త్డే. సో బర్త్డేతో లెందీ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేసామన్నమాట. బర్త్డే ఈవినింగ్ ఎలా స్పెండ్ చేసామో నేను మీకు చూపిస్తున్నాను. ఇదే మా ఫస్ట్ లెందీ వ్లాగ్స్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, వ్లాగ్స్ కూడా చేయడం మాకు కొత్త. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. నేను, జే, ఇంకా మా కజిన్ సిస్టర్, ఇంకో కజిన్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి మీకు తర్వాత తెలుస్తుంది వ్లాగ్లో. సో మేము ఫస్ట్ అయితే టెంపుల్ విజిట్ చేసాము, సింహాచలం. ఎందుకంటే జే మొక్కుకున్నారంట నా బర్త్డే రోజు వెళ్ళాలని. దాని తర్వాత చర్చ్కి అయితే మేము వెళ్దాం అనుకున్నాము. నేను రోజ్ హిల్కి వెళ్తాను ఎవ్రీ బర్త్డేకి, కానీ రోజ్ హిల్కి వెళ్ళేంత టైం లేక చర్చ్కి వెళ్ళేంత టైం సరిపోలేదు మాకు. సో నెక్స్ట్ డేకి మేము పోస్ట్పోన్ చేసుకున్నాం. సో ఓన్లీ సింహాచలం టెంపులే మేము ఈవినింగ్ విజిట్ చేసామన్నమాట. దాని తర్వాత ఏమైతే ప్లాన్స్ మేము అనుకున్నామో అవన్నీ చేసాము. సో చూపిస్తాను మీకు. సో పైకి అయితే అంటే లోపలికైతే మొబైల్స్ అవి మనకి అలౌ చేయరు. సో ఓన్లీ బయట వరకే మనం ఏదైతే ఉందో అది షూట్ చేయగలం అనమాట. కాబట్టి మేము మొబైల్స్ అండ్ చెప్పులు అన్నీ కార్లోనే పెట్టి పైకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి మొబైల్స్ తీసుకొని నేను మొత్తం బయటంతా చూపించాను. సో బయట ఏదైతే మనకి ఉందో టెంపుల్ అదంతా నేను క్లియర్గా మీకు చూపించాను. ఎవరైతే సింహాచలం చూడలేదో అంతగా, సో వాళ్ళ కోసం, వైజాగ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం సింహాచలం తెలుస్తుంది. నేను ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో బయట నుంచి టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటో కూడా ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సింహాచలం ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి లడ్డు ఉంటుంది, ఇంకా పులిహోర కూడా ఉంటుంది అనమాట. కానీ మేము వెళ్ళిన టైంకి లేట్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ మనకి పులిహోర అయితే దొరకలేదు, లడ్డు అయితే దొరికింది. సో జే ఇంకా బుడితి కలిపి, రక్షిత తన పేరు, మేము బుడితి అంటాం మా చెల్లిని ముద్దుగా. సో బుడితి కలిపి లడ్డూలు తీసుకొచ్చారు ప్రసాదం. సో మేము అది కార్లో కూర్చొని వెళ్తున్నప్పుడు తిన్నామన్నమాట. సో నా బర్త్డే సందర్భంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అనమాట. అంటే చేస్తున్నప్పుడు కానీ చేసిన వాళ్ళని చూపించడం కానీ నాకు ఇష్టం లేదు. ఫుడ్ అయితే తీసుకున్నాము, చేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాం. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డిన్నర్కి వెళ్తున్నామని చెప్పాడు, కానీ ఎవరితోనో కాల్లో ఉన్నాడు అనమాట. తెలీదు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అని. సో చూద్దాం. ఎన్నిసార్లు చెప్తావు హాయ్? స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఏంటి వీడియో ఆన్ చేస్తున్నా. నాకు కెమెరాస్ అంటే షై, అందుకే నేను ఎక్కువ కనిపించింది. అందుకే లైట్ వేసుకోవాలా? ఐ డోంట్ లైక్ కెమెరాస్. వీడియో స్టార్ట్ అవుతున్నప్పుడు లైట్ ఆన్ అయిపోతుంది ఏంటి అనుకున్నాను నేను. ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే డిన్నర్కి కాదు, అంటే డిన్నర్కి వెళ్తున్నాం కానీ మా కజిన్ వస్తుంది అనమాట. నాకు తెలియకుండా ఇన్వైట్ చేశాడు. అంటే మా కజిన్ అంటే వీళ్ళ సిస్టర్. సో అది సర్ప్రైజ్ అనమాట. తను వస్తున్నట్టు నాకు తెలీదు. తను వచ్చిన తర్వాత చూపిస్తా. హాయ్ చెప్పు సుష్మి. నేను కనబడుతున్నా? లైట్ ఆన్ చేయి. తను జేడి వల్ల కజిన్ సిస్టర్స్. తను ఇన్వైట్ చేసినట్టు నాకు తెలియదు అనమాట. సో సర్ప్రైజ్ ఇచ్చాడు నిన్ను ఇన్వైట్ చేసి. సో గిఫ్ట్ కూడా తెచ్చారు. వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం ఫుడ్ మీద నడుస్తుందండి వీళ్ళిద్దరిది. ఇద్దరికిద్దరు తిండిపోతూ సిస్టర్స్ అనమాట. బుద్ధ ఏంటి ఏదో సౌండ్ వస్తుంది? బోనా నాకు రీఛార్జ్ చేయవా? నెట్ చేసావా? చూస్తా. భలే ఉంది, క్యూట్ గా. సరే, చాలా బాగుంది, చాలా బాగుంది సుష్మి. సూపర్. సూపర్. దాంట్లో కొంచెం ఇదే బెటర్ చాలా బాగుంది. చేయలేదు షాప్స్, ఒక షాప్ లో నాకు చాలా నచ్చింది. సో నైస్. Very nice.
నా బర్త్డే ఏప్రిల్ 28. ఇప్పుడు నువ్వు గిఫ్ట్ కోసం అని చెప్పి కాదు, గిఫ్ట్ కోసం అని బయటకు వెళ్ళావా? లేదు బయటికి వెళ్ళలేదు, ఇది మధ్యాహ్నమే తెచ్చాను. ఓ. అంటే నాకు వర్క్ ఉంటుందని తెలుసు, అందుకే మధ్యాహ్నం కొంచెం టైం దొరికితే చాలా బాబోయ్, అంటే మీరు భారీగానే ప్లాన్ చేశారు. ప్లానింగ్ ఏం చేయలేదు, వస్తాను రాను కూడా నాకు తెలీదు. కానీ సేఫ్టీకి ఒక 50-50 ఛాన్స్ కదా, ఓకే. సేఫ్టీ వచ్చినందుకు మంచి గిఫ్ట్ తెచ్చావు. నచ్చితే చాలు. వెరీ నచ్చడం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చాలా క్యూట్గా ఉందనే తీసుకున్నాను. చాలా క్యూట్గా భలే ఉంది. అమ్మయ్య, ఇప్పుడు చూడండి, సో క్యూట్. భలే ఉంది. బుజ్జి బుద్ధ, బుజ్జి బుద్ధ. పెద్ద బుద్ధాస్ కన్నా ఇదే కొంచెం చాలా బాగుంది. ఇలా పెడితే ఇంటి దగ్గర భలేగా ఉంది. నైస్, థ్యాంక్ యూ. మనం రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. క్యాబ్రిటోస్ మండి తినడానికి వచ్చాము. నాన్ వెజ్ మేము మానేసి ఒక 1 month అలా అవుతుందండి. వెజ్ మండి తినడానికే వచ్చాము. పన్నీర్ మండి బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ మండి చాలా బాగుంటుంది. ఇది బీచ్ రోడ్లో మనకి ఈ రెస్టారెంట్ ఉందన్నమాట. సో ఫుడ్ అయితే వచ్చేసింది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ముగ్గురికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో ముగ్గురు ఐస్ క్రీమ్ తినాలని చెప్పి ఫుడ్ ఎక్స్ పక్కనే ఉన్న జాక్ ఫ్రోస్ట్ అని ఐస్ క్రీమ్ రెస్టారెంట్ ఉంటుంది. సో అక్కడికి తీసుకొని వచ్చారు. నాకు మండీయే చాలా హెవీ అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తినలేకపోయాను. జనరల్గా మేము వీక్ అంతా హెల్తీగానే తింటాము, అంటే హోమ్ ఫుడ్డే తింటాము. ఎప్పుడైనా ఇలా అకేషన్స్, బర్త్డేస్ ఇలా ఏమన్నా ఉన్నప్పుడే కొంచెం తినాలి కదా, అంటే అన్నీ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇలా అప్పుడప్పుడు తింటూ ఉంటాం అన్నమాట. బ్లాగ్ ఎండింగ్ చాలా స్మూత్గా వెళ్తుంది అనుకున్నాం, కానీ చాలా ఫుల్ కామెడీ అయిపోయింది. మీకు ఎండింగ్ చూస్తే తెలుస్తుంది. చేసినప్పుడు నీ ఇష్టం, ఏదైనా చేసుకో. ఏ ఐస్ క్రీమ్ అది? బెల్జియం డార్క్ చాక్లెట్. బెల్జియం డార్క్ చాక్లెటా? నీది? సేమ్ ముగ్గురిది. ముగ్గురిది అదేనా? అదేంటి వేరేదేం తీసుకోలేదా? మేము ఎలా వేరే తీసుకుంటాం, అది అన్నయ్య బాటిల్ నడవలేదు ఎప్పుడు. ఏదో డైలాగ్ ఇప్పుడు ఏమో పెద్దోళ్ళ బాటిల్ నడాలని మా అమ్మ చెప్పింది, అందుకే మా అన్నయ్య ఏ చాక్లెట్ తీసుకుంటాం. సో ఇలా అయిందనమాట మా బర్త్డే. ఎండ్ అయిపోయింది. అమ్మాయి వెనకాల నుంచి వచ్చేస్తుంది, పక్కకి వచ్చేసి. ఇంకెవరు లేరు, దొరికనా? నువ్వు ఒక్కడే ఉన్నావు, మరి తీయడానికి ఇంకేం లేదు కదా వ్లాగ్. వెనకాల అమ్మాయి చాలా అయిపోయింది బర్త్డే, మాది ఆల్రెడీ కవరేజ్ అయిపోయింది, ఆల్రెడీ నీ అయిపోయింది. ఫుటేజ్ తక్కువ ఉంది. అందుకే ఏదైనా మాట్లాడతావని. నీ స్పందన ఇక్కడికి వస్తే కనిపిస్తుంది. ఏది ఇటు ఒకసారి రావమ్మా, మెరుపు తీగ ఇదిగో వస్తుంది. ఒకసారి. అమ్మా ఖాళీ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? పట్టుకోవాలా? పట్టుకొని పట్టుకొని ఏం చేయను? పట్టుకుంటే ఫ్రేమ్ కట్టుకోమని డస్ట్బిన్ నేను ఒక డస్ట్బిన్. డస్ట్బిన్ వస్తే వేస్తావని. అది ఇలాగ పెట్టుకొని ఇలా ఉంటుంది బర్త్డే పాపతో పనులు చేయించుకోవడం. ఒకసారి బర్త్డే పాపకి ఐస్ క్రీమ్ కొనకుండా ఐస్ క్రీమ్ తినేదడం, ప్లస్ ఖాళీ కప్పు బర్త్డే అమ్మాయి పాప తిన్నంటే నేనేం చేయను. చాలా తప్పిది. సరే ఇప్పుడు వ్లాగ్ ఎండింగ్ చెప్పు. ఏం చెప్పాలి? ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామండి. అది నువ్వే చెప్పొచ్చు కదా, నా చేతి చెప్పొచ్చు. నీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నీతో మాట్లాడిద్దామని. ఈ ఐడియా నాకు ఇప్పుడు వ్లాగ్ ఎండింగ్ చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. సో వ్లాగ్ ఎండ్ అయిపోయింది. ఈరోజు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏం లేదు, ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, ఏం లేదు అని అన్నానా? ఉంది అంటే ఫస్ట్ ఎక్కడికి హైలైట్ అయిపోతుంది వీడియో. వ్లాగ్ తీయడం రాకపోతే ఇలాగే ఉంటది. ఓకే, లేకపోతే కొంచెం జరగట్టుకోండి. టేక్ 2
శ్రీలంకకి వచ్చేసాను కొంచెం. ఓకే టేక్ 2. ఈరోజు నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ సింహాచలం వెళ్ళాం, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాం సార్. ఏం చేస్తారు చెప్పు చెప్పు తర్వాత. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ తర్వాత ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీనా చూద్దాం. నెక్స్ట్ వీక్ అట్లా ఖాళీ ఉంటే పింక్ చేస్తా. సరేనా? బాయ్. సో సుష్మి వెళ్ళిపోయింది అండ్ బ్లాగ్ కూడా ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు నా బర్త్డే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము, ఓన్లీ ఫ్యామిలీ వరకు. అండ్ ఎక్కువగా ఏం హంగామా చేయకూడదని నేను ఇద్దరమే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఊరికూరికే పార్టీస్, ఊరికూరికే గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మాకు ఉన్నదే. సో ఈ ఇయర్ ఏంటంటే కొంచెం ఏదైనా మీనింగ్ఫుల్గా, అంటే కొంచెం పీస్ఫుల్గా చేసుకుందాము అని చెప్పి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అది కూడా కొంచెం ఎవరికైనా మన తరపు నుంచి ఏదైనా ఇచ్చేటట్టు ఉంటుంది అని చెప్పి పెట్టుకున్నాము. సో ఇలా అయ్యింది బర్త్డే. వ్లాగ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే వ్లాగ్ తీయడం అసలు మాకు రాదు, ఎందుకంటే వ్లాగింగ్ ఛానల్ కూడా కొత్తగా పెట్టాను. నాకు కూడా వ్లాగ్స్లో ఎక్కువగా మాట్లాడడం అదంతా పెద్దగా రాదు. సో ట్రై చేస్తున్నాము అలవాటు పడడానికి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవ్రీ మండే అండ్ థర్స్డే వ్లాగ్స్ అయితే వస్తాయి. యాక్చువల్గా బర్త్డే వ్లాగ్ ఉంది కాబట్టి నేను థర్స్డే పోస్ట్ చేయకుండా ఇది నెక్స్ట్ డే పోస్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఏమైనా చెప్తావా? చెప్పు బాయ్ అన్నా చెప్పు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు పుడితే.